మధు ఏమిటి గిరిజ, బాగున్నావా? ఈ ఊరు ఇప్పుడు వచ్చావు? నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. ఎన్నాళ్ళైంది? 3 నెలలకు పైగా అయింది. అమ్మ కూడా ఇక్కడే ఉంది. లక్ష్మి కూడా పురుడు పోసుకోవడానికి వచ్చింది. నిజంగా నా మీద కోపం వచ్చింది కదా? చిచి, ఎవరు చెప్పారు? లేకపోతే వచ్చి 3 నెలలైనా ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అంటే? అబ్బే అదేం కాదు. అమ్మ వాళ్ళని తీసుకురావడం, ఇల్లు వెతుక్కోవడం వీటితోనే సరిపోయింది. నిజంగానా? అవును. నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మిని తీసుకుని మా ఇంటికి రావాలి. వస్తా. ఎప్పుడు? ఎనీ టైం. రేపు ఆదివారం సెలవేగా? అవును. వస్తావుగా? షూర్. తప్పకుండా రావాలి. అలాగే. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు? మిస్టర్ పాణి అని, నార్త్ ఇండియా. ఓ, నన్ను క్షమించు గిరిజ. ఆ ఉత్తరం రాసి నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివాట్లు పెట్టాడు. అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. అయిందేదో అయిపోయింది. అవన్నీ మర్చిపో లక్ష్మి. నిజం చెప్పాలంటే గిరిజ మా ఇంటికి దేవత లాంటిది బాబు. ఆ చందు ఇలా రా. వీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన వారు. హలో. గిరిజ, అతనేనే మీ ఆయన? అబ్బా, ఎంత బాగున్నారే. ఏమిటమ్మా పాత ఉత్తరాలన్నీ తిరిగేస్తున్నారు? ఏం లేదు సాయన్న, ఊరికినే. అమ్మా, మీరు చెప్పిన పూల మొక్కలన్నీ తెచ్చానమ్మా. ఎక్కడ నాటించమంటారు చెబితే? ఓ, నేను వస్తున్నాను పద. ఇక్కడమ్మా. ఇంకొంచెం జరుపు. ఇంకా ఇక్కడమ్మా. అటు పెట్టు. అటు అక్కడ ఇక్కడ పెట్టినమ్మా. కొంచెం జరుపు. లక్ష్మి ఎవరు? మొన్నొచ్చిన అమ్మాయిగా? లక్ష్మి అన్నయ్య అంటే మధుమూర్తేగా? ఐసి, అతనికి నీకు మా చింత గ్రంథం నడిచిందనమాట. నన్ను కేవలం నా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. ఎప్పటికైనా ఒప్పుకుంటావా? అక్కడ ఇన్నాళ్ళు మహానటిలో అమాయకత్వం నటించి మా తాతయ్యని మోసం చేశావు. అటు నీ తమ్ముడు చదువుకి, ఇటు నీ సర్వ సౌఖ్యాలకి ఏ లోటు లేకుండా అన్ని చక్కగా సర్దిద్దుకున్నావు. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు? దీనికే సమాధానం చెప్తావు? మీకు తెలీదు, దాని గురించి మీకు తెలీదు. అవసరం ఇవ్వండి. అంత తేలిగ్గా ఇస్తానా? ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏం చేస్తావు?
ఇప్పుడు ఈ ఉత్తరం మా తాతయ్యకి చూపించారంటే ఈ క్షణం నేను మెడబెట్టి బయటికి కట్టేస్తాను. ఆయన మీలాంటి మనసు లేని పాషాణం కాదు. నేను చెప్పింది అర్థం చేసుకోగలరు. నాకు ఆ భయం ఏమీ లేదు. నీకెందుకుంటుంది భయం? నీ తీయటి మాటలతో మా తాతయ్య మనసుకు మబ్బు తెరలు కప్పించగలవు. ఈ ఉత్తరం తాతయ్యకి ఇస్తాననుకున్నావా? నో, నెవర్. ఇది నా దగ్గరే ఉంచుకుంటాను. దీని ఆధారంగా నీకు విడాకులు ఇవ్వడం సులభం. నీ ప్రవర్తన మంచిది కాదని, పెళ్లికి ముందే నీకు మధుమూర్తికి సంబంధం ఉందని, నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని కోర్టులో కేసు బనాయిస్తాను. ఏమైనా సరే ఈ ఉత్తరం నీకు కాదని ఏమైనా సరే ఈ ఉత్తరం నీకు నా కంటలో ప్రాణం ఉండగా నీకు ఆ ఉత్తరం దక్కని I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. గిరిజా, నువ్వా? సారీ. I'm sorry. గిరిజా, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. ప్లీజ్, ప్లీజ్. ఇంట్లో పని పూర్తి చేశానో చదువుకుంటున్నాను. అబ్బో మహా చదివేలేదు. బియ్యే చదివేరని పెద్ద పొగరు, పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా. ఇదిగో అనవసరంగా నోరు బారేసుకున్నారంటే ఏం చేస్తావే? కొడతావా? పశువులు కదలండి. అంటే అంటే నీ ఉద్దేశం నేను పశువునా? నేను అన్నానండి. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. ఏమన్నానండి? కొడకా ఏమిటది? ఏమిటది? ఏం లేదు. ఈ ఆవిడ మా ఆవిడ కలిసి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సంగ్రామం? ఇప్పుడే అనుకుంటా 2 రోజులు జరుగుతోంది. మొత్తం ఎన్ని నీళ్ళు ఉంటుంది? 16. అమ్మ నాయనోయ్, 16 ఏళ్ళు వేసరికి మన భోజనానికి మాడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? సినిమాకి వెళ్తే బాగానే ఉంటుంది. మరి త్వరగా వెళ్ళారు. త్వరగా వచ్చిందమ్మా. Rosie, I love you, Rosie. I love you, Rosie. Please don't leave me. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Rosie, నన్ను వదిలిపెట్టదు Rosie. Please, please. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. బాబు గారిని ఎంత పిలిచినా పలకడం లేదు. భయంగా ఉంది. డాక్టర్కి ఫోన్ చేద్దరుగా. రండమ్మా, రండమ్మా, రండి. చూడండి అమ్మా, చూడండి. బాబు గారు పలక చేయండి.